కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎమ్మెల్యేలిద్దరు అండ్ మంత్రి వీళ్ళిద్దరి పైన మామూలుగా దుమ్మెత్తిపోయలేదు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. అంటే ఒక సామెతను గుర్తు చేసుకుంటున్నారు. అదేదో ఎక్కువ మాట్లాడతాం కదా, ఏరు దాటక ముందు మల్లన్న, ఏరు దాటినాక బోడ మల్లన్నో బోడి మల్లన్నో అంటారు కదా, ఆ టైప్ ఉంది ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యవహారం అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన గతంలో 2022లో కొన్ని సోషల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పుడెప్పుడో ఆయన నువ్వు ఎమ్మెల్యే అవుతావు పో అన్నాడంటే ఇదంతా సాధ్యమయ్యే పని, నువ్వు అవుతావు పో అన్నాడు. సో అన్నట్టుగానే నాకు టికెట్ వచ్చింది ఆయన చలవ వల్ల అని చెప్పుకున్న ఇప్పుడున్న ఎమ్మెల్యే అసలు ఇప్పుడు మీరెంత, మీ బిషాజ్ ఎంత, మమ్మల్ని ఎందుకు మీరు అనగదొక్కుతున్నారు, మిమ్మల్ని మేము అనగదొక్కుతాము మీరు గనక ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోకపోతే అని హెచ్చరించిన మాటలు. నిజంగానే ఆయన కేవలం ఆయన ఆవేదనతో వచ్చిన మాటలు అనుకోవాలా, లేకపోతే దీని వెనక మరి ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్న మాటలు? జస్ట్ నిన్ననే చూసినాం కదా, ఇరిగేషన్ మినిస్టర్కు సంబంధించి జరుగుతున్న ఆయన శాఖలో జరుగుతున్న వాటిని, అంటే విజిలెన్స్కి సంబంధించిన విషయం కూడా ఆయనకు పేపర్లో చూసుకునే వరకు తెలియదన్న వార్తను మనం చూసినాం. ఇదేంటి విచిత్రము అనేసి, అది సీఎం ఆదేశించిండు అనేసి. ఆయన నల్గొండ జిల్లా మంత్రి. గతంలో వార్తలు వచ్చినాయి, ఒక పేపర్లో రాపిచ్చినాయి, ఒక మహిళ ఐఏఎస్ అధికారి మీద లింకు కడుతూ రాపిచ్చిన వార్త నల్గొండ జిల్లా మంత్రి మీదనే. ఇప్పుడు మళ్ళీ అక్కడ కాస్త మాస్ లీడర్గా పేరు పొందిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కూడా కార్నర్ చేస్తూ ఈరోజు మాటలు మాట్లాడిస్తున్న విధానం అనుకోవాలా, మాట్లాడిన విధానం అనుకోవాలా, అసలు తెర వెనక ఏం జరుగుతుంది, తెర ముందు ఏం జరుగుతుందో అనేది జరుగుతున్న పరిణామాలు చూస్తే అయితే స్పష్టంగా అర్థమవుతుంది కదా. దీనికి గాను ఆయన అన్నాడు, ఎవరికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటలెక్కింది, మీకన్నా 32,000 మెజార్టీ వస్తే నాకు 52,000 మెజార్టీ వచ్చింది, మీ ఎవ్వరి అక్కర లేకుండా మీ పంచన చేరాల్సిన అవసరం లేదు, మీ కాళ్ళ కింద బతకాల్సిన అవసరం లేదు అంటూ నిన్న మామూలుగా అయితే ఆయన మాట్లాడితే దాదాపుగా అందరూ చూసిరు. సోషల్ మీడియాలో మామూలు వైరల్ కాలే. అసలు ఏకంగా అయితే అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవే ఇవ్వద్దు, ఇస్తే అటు లంబాడ సామాజిక వర్గానికి కానీ యాదవ సామాజిక వర్గానికి కానీ ఇవ్వాలి, కానీ ఆయనకి మాత్రము మంత్రి పదవి ఇవ్వద్దు. అసలు ఎవరైనా ఇన్ని పార్టీలు మారొచ్చాయన, ఈయన నేను అసలైన కాంగ్రెస్ అని మాట్లాడుతున్నాడు అన్నారు. కానీ మరి ఈయన తుంగతుర్తి ఎమ్మెల్యే ఒక్క విషయం మర్చిపోయినట్టున్నారు. మరి ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఆయన బానెన్ పుట్టినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే లేడు కదా, మరి ఈ విషయం కూడా గుర్తు చేసుకుంటే మంచిగా ఉంటుండేనేమో అనేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈరోజు మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఆయన బీజేపీకి పోయిండు, బీజేపీలో ఉండి సోనియా గాంధీని తిట్టిండు, బీజేపీలో ఉండి రాహుల్ గాంధీని తిట్టిండు అనే మాటల్ని ఏకరువు పెట్టడం జరిగింది. కాకపోతే ఆయన బీజేపీలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని సోనియా గాంధీని తిట్టిన దాఖలాలు అయితే లేవు, కానీ రేవంత్ రెడ్డిని తిట్టిన దాఖలాలు అయితే ఉన్నాయి. అప్పుడు 50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవిని కొనుక్కున్నాడు అనేసి ఇవన్నీ మాట్లాడాడు. కానీ మరి అదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని సోనియా గాంధీని బలిదేవత అన్నది కానీ, లేకపోతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏమన్న విషయాన్ని కానీ ఇవన్నీ మర్చిపోయి ఉంటారా? ఇదంతా నేనేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఏకరువు పెట్టి. ఇది కూడా నిన్న మాట్లాడిండు కదా ప్రెస్ మీడియా ముందు, ఇది కూడా మాట్లాడుంటే బాగుండేదేమో అనేసి. ఇంకొకటి,
అసలు ప్రోటోకాల్ పాటించడం లేదు. నా నియోజకవర్గంలో అంటే ఆ పక్కనున్న నకరకలు కావచ్చు, ఈ తుంగతుర్తి కావచ్చు, మా నియోజకవర్గంలో ఈల పెత్తనం ఏంది, మేము సహించేదే లేదు, ఈ విషయం పైన మేము హైకమాండ్కి కంప్లైంట్ చేస్తాము అనేసి ఆయన మాట్లాడిన సారాంశం. సో దీనిపైన అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించినట్టయితే ఇప్పటివరకు అయితే వార్త రాలే, కానీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం స్పందించిండ్రు. ఎంతోమంది టికెట్ ఇప్పించాల్సి ఉన్నా కూడా నేను వాళ్ళందరినీ పక్కన పెట్టి నా ఇంటికి 100 సార్లు తిరిగితే, అండర్లైన్, నా ఇంటికి 100 సార్లు తిరిగితే టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నా. ఇప్పుడు నేను ఆయారాంలను గాయారంలను పట్టించుకునే అవసరం లేదు అని మాట్లాడింది. ఇక దీనికి సంబంధించి మాట్లాడుతూ జగ్గారెడ్డి మాట్లాడుతూనేమో ఇదంతా కామనే, ఇప్పుడు అప్పుడు విమర్శించుకున్న తర్వాత అందరూ ఒకటే అనేసి సీనియర్ లీడర్ జగ్గారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన లుకలుకలు ఉన్నాయి, అసలు ఎవరికి మధ్యన సఖ్యత లేదు, పొంతన లేదు. అసలు నల్గొండ జిల్లా పైన పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఇది ఇంకా కూడా నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్సు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకా అంటారు, అది కాదు అనేసి దాన్ని టోటల్గా వాళ్ళ పేరుని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న ఒక కుట్ర అనేసి ఇప్పుడు తెరపైకి వస్తున్న వార్తలు. మరి ఇది ఇంతటితో సమసిపోతుందా? లేదు అనంటే, ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి లేదంటే వెంకటరెడ్డి గురించో ఆయన అద్దంకి దయాకర్ ఏం మాట్లాడిండో కూడా చూసినాం. సో ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే ఏం మాట్లాడిండో చూసినాం. మరి దీని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి? ఇది కాంప్రమైజింగ్ వ్యవహారం లాగా ఉంటుందా, లేదంటే దీని వెనుక మాట్లాడించిన వ్యక్తిని బయటికి లాక్కొస్తారా అనేదే ఇప్పుడు వాళ్ళ ముందున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ముందున్న ఒక ప్రశ్న. సరే, వెంకటరెడ్డి అంటే దీన్ని లైట్గా తీసుకోవచ్చు, కానీ రాజగోపాల్ రెడ్డి కూడా లైట్గా తీసుకుంటాడా, లేకపోతే దీన్ని ఏమైనా సీరియస్గా తీసుకొని మరి ఇటు వ్యక్తులతోటి ఏమైనా క్షమాపణ చెప్పించుకొని మధ్యలో సయోధ్య కుదుర్చుకుంటారా, లేదంటే ఇది కాస్త ఇంకొంచెం ఏ రకంగా అవబోతుంది అనేది బయట వాళ్ళ కంటే వాళ్ళ పార్టీలోనే ఈ విషయాలన్నీ చాలా పసందుగా కనపడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి.